వీళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. వీళ్ళ స్టామినా ఏంటో తెలుస్తుంది. కూర్చోవే. ఎంత స్టైల్ గా కొట్టాడో చూసావా? ఐ లవ్ దిస్ గాయ్. చెప్పరా. రేయ్ ప్రియా క్రికెట్ పిచ్చిది, తెగిపోయిన మా లవ్ నువ్వే జాయిన్ చేయాలి. ఏం చేయమంటావు? మామా నువ్వు స్లోగా బాల్ నీ కొట్టేలాగే ఆ తర్వాత చూడు. చూడరా కొడుతు మళ్ళీ పక్కన నా ఫిగర్ కూడా ఉంది, వచ్చినట్టాడు. సరే నీకొద్దు నాకొద్దు, నువ్వు ఎప్పటిలాగా అండర్ చేయి, నేను డిఫెన్స్ ఆడి మేనేజ్ చేస్తా. ప్రియా తందూరి లెక్కలా ఉన్నావు, నీకు లవ్వా? ఏరా ఈరోజు ఏయ్ 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 ఏ ప్రియా కళ్ళు పైన కమ్ముతున్నాయా? మా వాడు పరువు తీసేస్తున్నాడు. డెక్కడదని చెప్పి 6 కొడుతున్నావు. ఏరా ఏరా క్రికెట్ లేదంతా సహజం. ఏయ్ పో ఇప్పుడు చూడు. ముందు అక్కడికి వెళ్ళి వెయ్యివే. రే నెక్స్ట్ బాల్ కూడా 6. హలో బాస్, ఆ బాల్ తీసిస్తారా? బాల్ ప్లీజ్. చచ్చేవర కర్రీగా. కమాన్రా వెయ్యరా. కోడిగుడ్డు పగిలింది. మీ వాడు లైఫ్ లో కొట్టిన చివరి షాట్ ఇదే అనుకుంటా. రే మిలిటరీ కాస్త వృత్తి పెట్టరా. రుద్దడానికి ఇదేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపమారా? ఈ అమ్మాయి అసలు కాల్ కూడా చేయరేంటి పిసిని కొట్టులని. ఏ అర్ధరాత్రి అయింది కదా, ఫోన్ ఆఫ్ చేసి పడుకో. సరే అమ్మా. ఏంటి ఇంత పెద్ద మెసేజ్ పంపింది? టుమారో బిఎఫ్ఆ తనుగా పిలుస్తుంది. చూడ్డానికి పిలుస్తుందా లేకపోతే ఏదోటి మనకి మ్యాటర్ అయితే సరే. నేను మ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఆగరా రే మామా, నువ్వు ఇటు వచ్చేవేంట్రా? మా అంకుల్ ఇంటికి వచ్చానరా, బండేమో ట్రబుల్ ఇచ్చింది. మా ఇంటి దగ్గర డ్రాప్ చేయరా? అదంతా కుదరదురా, నాకు ఇంపార్టెంట్ పని ఉంది. ముఖ్యమైన పని? నన్ను డ్రాప్ చేయడం కంటే నీకు ముఖ్యమైన పని ఉందా? డ్రాప్ చేయరా. ఒంటి తలగాడ అంతా మగాళ్ళే కనబడుతున్నారు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏమన్నా మందులు కొనాలా? మెడిసిన్ ఏం కాదురా మామ, ఎవరికి చెప్పొద్దురా. నాకు కాండమ్ ప్యాకెట్ కావాలరా మామ. రే కాండం కొనుక్కుని ఒంటరిగా ఏం చేస్తావరా? వేలికి తగిలించుకుని మధ్యలో వాయించుకుంటా. రే ఈ మధ్య అమ్మాయిలే వెనీలా పిస్తా ఐస్ క్రీమ్ లా కొనుక్కెళ్తున్నారు. నువ్వెందుకురా సిగ్గుపడతావు? నువ్వు నాకు ముందే చెప్పొచ్చుగా. రే మామ ఎలాగైనా కొనిపెట్టరా. నువ్వేం కంగారు పడకు, నువ్వు వచ్చింది మా ఏరియాకే, నేను కొనిస్తా. థ్యాంక్స్ మామ. కొనడానికే కంగారు పడుతున్నాడు, వీడికి కొనిస్తే మాత్రం ఏం చేస్తాడు? అన్నా నమస్తే అన్నా. ఏం పోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, సౌండ్లన్నీ తగ్గాయా? పర్వాలేదన్నా, తగ్గాయి. ఏం కావాలి? అది ఫ్రెండ్కి ఒక ఏంటి? ఫ్రెండ్కి ఒక కాండం. కాండమా? దాన్ని ఎందుకు ఇంత మెల్లిగా అడుగుతున్నావు? తమ్ముడికి ఒక కాండం ఇవ్వు. సంధ్య హాయ్, కరెక్ట్ టైంకి వచ్చేసావే. ఏంటి చూస్తూనే ఉన్నావు? లోపలికి రా. ఎరగదీస్తున్నావు. నువ్వు
నన్ను ఇంతవరకు శారీలో చూడలేదు కదా, అందుకే ఈ సర్ప్రైజ్. బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. హే, నువ్వు ముందు కూర్చో, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తా. ఓకే ఓకే. తీసుకో. సరే, మెయిన్ మ్యాటర్కి వద్దాం. నేను నైట్ పంపేవి మెసేజ్. అంత కంగారు ఎందుకు? నీకోసమే పొద్దునే లేచి అన్ని రెడీ చేశాను. రా, డైనింగ్ హాల్కి వెళ్దాం. డైనింగ్ హాల్లోనా? హా, డైనింగ్ టేబుల్ మీద కంఫర్ట్ గా ఉంటుంది. సర్లే, ఏదో కొత్తగా ప్లాన్ చేసి ఉంటావు. ఓకే ఓకే, రా ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే. కూర్చో, తిందుగానే. హే, తిన్నాక ఎలాగే? హా, నిన్ను రమ్మని చెప్పింది అందుకేగా. ఏమన్నావే? మరి నేను నైట్ పంపిన మెసేజ్? ఏం మెసేజ్? అదే, ఫ్యామిలీ గోయింగ్ అవుట్, మార్నింగ్ కంఫర్ట్ బిఎఫ్ అన్నావు. అవును, ఇంట్లో ఎవరూ లేరు, అందుకే నేను బ్రేక్ఫాస్ట్ కి రమ్మని చెప్పా. బిఎఫ్ అంటే బ్రేక్ఫాస్టా? అవును. సరే, నువ్వు ముందు తిను. నీకోసం నేనే అన్ని రెడీ చేశాను. ఇడ్లీ, వడ. ఏయ్, ఇడ్లీ వడ తిన్నాక తెల్లారిని 6 గంటలకు లేచి ఆశగా వచ్చా. ఒక్కసారి ఆలోచించవే. ఏ, నువ్వు ఇలా అడుగుతావని నాకు బాగా తెలుసు. అందుకే నీకోసం పూరి కూడా చేసి పెట్టా. ఇది కూడా తిను. ఇది తెలిసి మాడుతున్నా తెలియకుండా మాడుతున్నా అర్థం కావట్లేదే. ఎలా ఉంది శివ? ఏయ్, బాగుంది బాగుంది. ఏమైంది వీడికి? మొత్తం సంకనాకపోయింది. హలో. హలో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదిరిపోయింది. అదే నైట్ డిన్నర్ ఉందా అని. నిన్నింటికి పిలిచింది తప్పైపోయింది. ఏయ్, ముందు మీ అమ్మాయిలు డైలాగ్ మార్చాలి. వద్దు వద్దు అనుకుని ఎందుకే బెడ్రూమ్ లో శివ, ఛీ. బుజ్జి, ఇదిగో బిట్టు. ఇరికించాలని చూస్తున్నావా? ఎత్తవా? చండాల ప్రధాన నాకు కూడా లేకుండా చేసు. లవ్ యూ. అరే మామ, పాస్ అయిపోయాను రా. ఎస్, కర్దు బిట్లే తీసుకెళ్ళా. ఇట్టే జయమయ్యప్ప. జరిగా. థ్యాంక్స్ స్వామి. అందరూ ఒక్క సబ్జెక్ట్ పోయినందుకు ఫీల్ అవుతున్నారు. నువ్వు 10 సబ్జెక్టులో బ్యాక్ లాకు ఏదో వికెట్లు తీసేసిన దోషిలా ఫీల్ అవుతున్నావు. ఈ ఎగ్జామ్ లో నేను పాస్ అయినా అనుకో, ఒకటి రేపు ఉద్యోగానికి వెళ్ళాలి, లేదా పై చదువులు చదవాలి. అప్పుడు నీ లవ్ లో నా లవ్ కూడా బుస్ అయిపోతుంది. అందుకని మామా, ఎగ్జామ్ కు ముందు ఎవ్రీ నైట్ సంధ్యానతో ఫోన్ లో మాడింది. నాకు 10 పోయినాయి అంటే తనకి 4 పోయిండవు. ఓ, నెక్స్ట్ ఇయర్ మొత్తం మేమిద్దరం అసలు లవ్ బజ్రా. మామా, ఎలారా నీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి? కిడ్నీరా. ఫస్ట్ నువ్వు సంజయ్ దగ్గరికి వెళ్ళి థాంక్స్ రా. తను రిజల్ట్ ఏంటో తెలుసు. పోరా గోవిందా, ఈడి లవ్ గోవిందా. ఏమైంది? ఫస్ట్ నువ్వు చెప్పు. నాకన్నీ పోయినాయి, నీకు? ఏం చెప్తున్నావు? నేను కాలేజ్లోనే ఫస్ట్, అందుకే నాకు యూఎస్ లో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చారు. అంటే నువ్వు ఇప్పుడు యూఎస్కి వెళ్తావా? మరి అదే నా లైఫ్ టైం అంబిషన్. జస్ట్ 2 years. నువ్వు కూడా నీ అరియర్స్ కంప్లీట్ చేసి యూఎస్ వచ్చే. ఏంటి యూఎస్? కామెడీ చేస్తున్నావా? ఉన్న బ్యాక్లాగ్స్ పాస్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఏ, ట్రై చేస్తే తప్పకుండా సాధ్యపడుతుంది. అది కాదు సంధ్య, ఒక్కసారి నేను చెప్పి. సరే, ఫ్రెండ్స్ వచ్చారు, నేను వెళ్తాను. సంధ్య, Thank you. congrats. Thank you. సంధ్య. Thank you. నేను కూడా పాస్ Thank you so అయ్యాను. much. Come on. Yeah, let's go.